మంగళగిరి గణపతి నగర్ లోని ఇంద్రానగర్ యూపీహెచ్సిలో జూన్ 1 నుండి 30 వరకు ప్రపంచ మలేరియా వ్యతిరేక మాసోత్సవంను పురస్కరించుకొని మలేరియా సబ్ యూనియన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష హాజరై జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. అనంతరం డాక్టర్ అనూష మాట్లాడుతూ మలేరియా నియంత్రణకు జూన్ మాసం ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మలేరియా నియంత్రణలో అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. మలేరియా ఎనాఫిలిస్ అనే ఆడదోమ ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. జ్వరం, తలనొప్పి, చలి వ్యాధి లక్షణాలుగా ఉంటాయన్నారు. దోమల నివారణకు ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యాధి లక్షణాలు కనపడితే సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో ప్రభుత్వం అందించే ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దోమలు పెరగకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో ఆపకుండా పూర్తిగా తీసుకుంటాను. దోమకాటు నుండి మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ ప్రజలందరికీ నమస్కారం అండి. అలాగే గణపతి నగర్లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అనూష గారికి మరియు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మా యొక్క మలేరియా డిపార్ట్మెంట్ తరఫున మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో నివసించే ప్రజలకి తెలియజేస్తున్నది ఏమంటే, వర్షాకాలం స్టార్ట్ అయింది. మరి వర్షాకాలం అంటేనే రకరకాల వ్యాధులకి ఆటపట్టు. ముఖ్యంగా ఎక్కడ పెడితే అక్కడ పల్ల ప్రాంతాలు, ఇళ్లల్లో ఎండాకాలం తాగి విసిరేసిన కొబ్బరి బొండాలు, మరి చిన్న చిన్న ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ వస్తువులు, వీటన్నిటిలో కూడా వర్షపు నీరు ఎవరూ పోయకుండానే నిల్వ ఉంటుంది. వీటిలో పెరిగేటటువంటి ఎనాఫిలస్ అనేటటువంటి దోమ ఈ మలేరియా జ్వరాన్ని వ్యాపింపజేస్తుంది. మరి వీటి నీటి నిల్వలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ధ్వంసం చేసి దోమల పెరుగుదలని అరికట్టి, మరి ఈ విషయాలన్నీ కూడా దోమల ద్వారా వచ్చే వ్యాధుల బారిన పడకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గురించి డాక్టర్ గారు వివరంగా తెలియజేశారు. అలాగే మా యొక్క మలేరియా డిపార్ట్మెంట్ నుంచి ముఖ్యంగా ప్రజలకు తెలియజేసేది ఏమిటంటే, ఏ చిన్న జ్వరం వచ్చినా కూడా, అలాగే ఈ నీరు కలుషితమైనప్పుడు వచ్చేటటువంటి జీర్ణకోశ సంబంధమైనటువంటి విరోచనాలు, వాంతులు ఎటువంటివి కలిగినా కూడా సొంత వైద్యం చేసుకోకుండా, అలాగే మెడికల్ షాపులు, ఆర్ఎంపీ డాక్టర్లను ఆశ్రయించకుండా దగ్గరలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి క్వాలిఫైడ్ డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ని సంప్రదించి వారి ద్వారా తగినటువంటి చికిత్స తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము. అలాగే ఈ చికిత్స మరియు పరీక్షకు సంబంధించినటువంటి సాధనాలన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఆధ్వర్యంలో సమృద్ధిగా మాకు సరఫరా చేయడం జరిగింది. దోమల నిర్మూలన మందులు సమృద్ధిగా ఉన్నాయి మా దగ్గర. వీటన్నిటినీ కూడా ప్రజాసేవ కొరకు మేము యాక్షన్ ప్లాన్ ప్రకారం పీరియాడికల్గా ఉపయోగించి మా వంతు కృషి మేము ప్రజలకు అందజేస్తాము. అలాగే మీ వంతు సహకారం కూడా మాకు అందించి ఆరోగ్యకరమైనటువంటి మలేరియా రహితమైనటువంటి సమాజాన్ని నిర్మించడంలో మాకు సహకరించవలసిందిగా ప్రార్థన చేయుచున్నామండి. ఇంకొకసారి మనవి, అన్నీ కూడా సేవలు, పరీక్షలు, చికిత్స, మందులు అన్నీ కూడా ప్రభుత్వం వారి ద్వారా, అంటే మా ద్వారా పూర్తి ఉచితంగా ప్రజలకు అందజేస్తాము. ఈ సేవలను వినియోగించవలసిందిగా మనం చేస్తున్నాం.